మీరు అడగొచ్చు నన్ను, "ఏంటి భయ్యా ఎపిసోడ్ 1 రివ్యూ చేయలేదని?" నేను ఎందుకు చేయలేదంటే, నేను ఆల్రెడీ మూవీ రివ్యూ అయితే చేశాను. అండ్ ఇప్పటిదాకా దానికి 10,000 వ్యూస్ ప్లస్ గూడా వచ్చాయి. సో, ఎవరైనా సరే చూడకపోతే మూవీలో ఎపిసోడ్ 1 అండ్ 2 2 గూడా ఉంటాయనమాట. సో, నేను ఆ 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ ముందే చూసేసా కాబట్టి 1 మంత్ బ్యాకే మీకు ఆల్రెడీ రివ్యూ అయితే పెట్టేసాను. అండ్ దాన్ని చాలామంది చూసేసారు. సో, చూడని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ అలాగే తెలుగు డబ్ గురించి గూడా మాట్లాడదాం. సో, మీ అందరికీ తెలిసిందే మనకి ఎపిసోడ్ 1కి, 2కి ఉన్న రేంజ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ 2 ఎపిసోడ్‌లలో ఒక కంప్లీట్ ఆర్క్‌నే వీళ్ళైతే కంప్లీట్ చేశారనమాట. మాన్వాలో ఒక 10 చాప్టర్స్. అదేలెండి 'రెడ్ గేట్' ఆర్క్. అండ్ దీంట్లో ఏ ఆర్క్స్ అయితే ఉండబోతున్నాయో ఇప్పుడైతే మాట్లాడతా సీజన్ 2లో. ఎందుకంటే ఇప్పుడే నాకు కూడా కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో, మనం దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఎపిసోడ్ 1 అండ్ 2 రెడ్ గేట్ ఆర్క్ కదా! నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ మనకి డీమాన్ టవర్ ఆర్క్ అనేది ఫస్ట్ హాఫ్ డీమాన్ టవర్ ఫస్ట్ హాఫ్ ఆర్క్ అయితే ఉంటది. అండ్ దాని తర్వాత మనకి రీటెస్టింగ్, రీటెస్టింగ్ జస్ట్ ఒక ఎపిసోడ్ మొత్తం కూడా రీటెస్టింగ్ పైనే ఉంటది. దాని తర్వాత మిగిలిన ఎపిసోడ్స్ కూడా మనకి హంటర్స్ గిల్డ్ దాని పైనైతే ఉంటదనమాట. హంటర్స్ స్ట్రైకింగ్ స్క్వాడ్ బి, ఏ అండ్ హంటర్స్ గిల్డ్ అనుకోండి. హంటర్స్ గిల్డ్ ఆర్క్ అయితే ఉంటది. హంటర్స్ గిల్డ్ ఆర్క్ తర్వాత మనకి మళ్ళీ డీమాన్ టవర్ సెకండ్ హాఫ్ ఆర్క్ అయితే ఉంటది. దాని తర్వాత మనకి జేజు ఐలాండ్ ఆర్క్ అయితే ఉంటది. అంతటితోని సీజన్ 2 అయితే కంప్లీట్ అయిపోద్ది. సో, ఇదనమాట ఆర్క్ ఇన్ఫర్మేషన్. సో, ఇక ఎపిసోడ్స్ వైస్ గూడా నేను ఆల్రెడీ చెప్పా. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో సీజన్ 2కి సంబంధించి పోస్ట్ గూడా చేశా. సో, ఇలా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నన్ను ఫాలో అయిపోండి. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఎవడు ఏదైనా సరే కొత్తగా వచ్చిన వెంటనే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో గాని పోస్ట్ గాని ఏస్తా అనమాట. మనకి ఎపిసోడ్ 1 అండ్ 2 రెడ్ గేట్ ఆర్క్. మీరిప్పుడు చూసింది ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 1లో ఆ రెడ్ గేట్ ఆర్క్‌లోకి వెళ్ళింది ఎలాగా, దాని తర్వాత నుంచి పేసింగ్ అనేది బాగా ఉంటది. ఎపిసోడ్ 2 మొత్తం గూడా మనకి బరుక. అదేలెండి మనకి 'రానా దగ్గుపాటి' గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్‌కి తెలుగులో మీరు త్వరలోనే చూడబోతున్నారు. అదే ఈ సాటర్‌డే వస్తుంది. సో, ఎపిసోడ్ 2 మొత్తం గూడా మనకి బరుక ఆర్మీ వర్సెస్ జెన్‌హు ఆర్మీ ఫైట్ అయితే ఉంటదనమాట. బట్ ఇక్కడ వీళ్ళు సీజన్ 2 అని పెట్టకుండా క్రంచ్ రోల్‌లో ఎలా అంటే ఎపిసోడ్ 13 అని స్టార్ట్ చేశారనమాట. యెస్. దాంతో కూడా సీజన్ 1 కంటిన్యూయేషన్ అని అలాగా. ఎపిసోడ్ 13. సో, ఈ సీజన్‌లో మొత్తం ఇంకా 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇక తర్వాత థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్ అయితే డీమాన్ టవర్ 1 చెప్పా కదా! డీమాన్ టవర్ ఫస్ట్ హాఫ్. తర్వాత ఎపిసోడ్ 5 రీటెస్టింగ్. తర్వాత ఎపిసోడ్ 6, 7 హై ఆర్క్స్ అదే. చెప్పా కదా! హంటర్స్ గిల్డ్ ఆర్క్ అని ఉంటది. అదనమాట ఎపిసోడ్ 6, ఎపిసోడ్ 7. తర్వాత ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 9 రిటర్న్ టు డీమాన్ టవర్ 2. సో, ఇది ఎపిసోడ్ 8, ఎపిసోడ్ 9 సెకండ్ హాఫ్ అనమాట డీమన్ టవర్‌ది. దీంట్లో డీమన్ కింగ్ బారన్ అయితే ఉంటాడు. వాడితోని ఫైట్ ఉంటది. ఫస్ట్ మోనార్క్ అనమాట వాడు. ఇక తర్వాత ఎపిసోడ్ 10, 11, 12, 13 మొత్తం 4 ఎపిసోడ్‌లు. జేజు ఐలాండు. ఇది దీంట్లో గాని ఫైనల్లీ మనకి బెరు ఉంటాడు. సో, బెరుకి, జిన్‌వుకి జరిగే ఫైటు ఇంటర్నెట్ బ్రేక్ చేస్తది. మామూలుగా ఉండదు. సీజన్ 2 ది బెస్ట్ అయిపోద్ది అసలు. యానిమే మామూలుగా లేదు. సో, మీకు ఆల్రెడీ తెలుసు యానిమే హిస్టరీలోనే సీజన్ 2 ది బెస్ట్ డెబ్యూట్ అనైతే వచ్చింది. 9.99 రేటింగ్ వచ్చాయి 10కి. సో, ఇక ఎపిసోడ్ 13 అదే 12, 13 వాటికైతే ఇక చచ్చిపోతారనమాట. ఆ రేంజ్‌లో ఉంటది స్టఫు. సో, ఇక తర్వాత మనం ఇప్పుడు తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు బ్రో తెలుగు డబ్బింగ్ రాలేదంటే తెలుగు డబ్బింగ్ మాత్రమే కాదు. సో, మిగతా ఏ డబ్బింగ్‌లు కూడా అన్నీ ఇప్పుడే రాలేదు. వీళ్ళు సీజన్ 2 ఎప్పుడో అనౌన్స్ చేశారనమాట. 'రానా' గారితోని అనౌన్స్‌మెంట్ అవన్నీ గూడా. సో, అంత ఎర్లీగా అనౌన్స్ చేసి ఇప్పటిదాకా రాకపోవడం ఏందో ఐ మీన్ కావచ్చు. సో, డబ్బింగ్ మిగతా లాంగ్వేజెస్ అన్నీ గూడా ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకున్నారేమో. ప్రస్తుతానికైతే జపనీస్ మాత్రమే ఉంది. సో, మిగతా లాంగ్వేజెస్ అన్నీ గూడా ఒకేసారి రావచ్చు. దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గానీ, ఇంకో 2 వీక్స్ అనుకోండి భయ్య. ఇంకో 2, 3 వీక్స్‌లో డెఫినైట్‌లీ మనకి సీజన్ 2 తెలుగు డబ్బింగ్ గూడా వస్తది. ఎపిసోడ్ 1 సో, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. లేకపోతే ఇలా ఇక జపనీస్‌లో చూసుకోవడమే అంతే. అంతకు మించి ఏం లేదు. గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ డబ్ అండ్ మిగతావన్నీ గూడా రిలీజ్ అయినప్పుడు తెలుగు డబ్ గూడా డెఫినైట్‌లీ రిలీజ్ అవుద్ది. అండ్ 'రానా' గారు గూడా ఎపిసోడ్ 2 సో, 'రానా' గారి క్యారెక్టర్ జస్ట్ అది ఎపిసోడ్ 2లో మాత్రమే ఉంటది. తర్వాత ఉండదు. జస్ట్ ఓన్లీ ఒక్క ఎపిసోడే. సాడ్. ఏదైనా పెద్ద లెంతీ క్యారెక్టర్‌కి ఇచ్చుంటే బాగుండు. సర్లే ఏం చేస్తాం ఏదో ఒకటి అట్‌లీస్ట్ ఇంకా కొత్త కొత్తగా మంచి మంచిగా జనరేట్ అయితుంది గదా! హైపు, బిల్డింగ్, వరల్డ్ బిల్డింగ్ అంతా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది గదా! హవా. మీరు జూస్తారు సీజన్ 2 తాండవం. సో, చెప్పా గదా! సో, నా లెక్క ప్రకారం మేబీ జాన్ 20 నుంచి జాన్ 20 నుంచి అనుకోండి. జాన్ 20 నుంచి 26 సో, ఈ మధ్యలో ఆ వీక్‌లో డెఫినిట్‌గా వస్తది సీజన్ 2 తెలుగులో. అప్పటినుంచి స్టార్ట్ అయిద్ది. సో, అంతవరకు జపనీస్‌లో చూసుకోవడానికి జపనీస్‌లో కూడా చూడండి.
ఒకవేళ లేదు అంటే నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో సీజన్ 2 ఎక్స్‌ప్లనేషన్ అయితే స్టార్ట్ చేసేసా. సో, ఇప్పటిదాకా లైక్ రెడ్ గేట్ ఆర్క్ అయిపోయింది. డిమాన్ టవర్ అయిపోయింది. రీటెస్టింగ్ అయిపోయింది. ప్రెజెంట్ హై ఆర్క్స్ ఉంది. అండ్ హై ఆర్క్స్‌ది కూడా ఈరోజు ఫైనల్ రిలీజ్ చేస్తున్నా. దాంతో హై ఆర్క్స్ ఆర్క్ కూడా అయిపోతుంది బొత్తిగా. నేను ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. తర్వాత జస్ట్ ఇంకో 2 ఆర్క్స్ ఉంటాయి. ఒకటి 'రిటర్న్ టు డీమన్ టవర్ 2' అది చిన్నది పెద్దగా ఏం ఈజీ లెండి. తర్వాత 'జేజూ ఐలాండ్' 'జేజూ ఐలాండ్' పెద్దది. ఇవి 2 కూడా నేను కంప్లీట్ చేసేస్తా. సో, మీకు అది తెలుగు డబ్బింగ్‌లో ఎపిసోడ్ 1 వచ్చేలోపు నేను సీజన్ 2 మొత్తం కూడా తెలుగులో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసేస్తా. సో, దట్స్ ఇట్. అండ్ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఎవరైనా సరే చూడాలనుకుంటే నేను ఆల్రెడీ మూవీ ఎక్స్‌ప్లనేషన్ నుంచి అన్నీ కూడా చేసుకుంటూ వచ్చా. ఒకసారి చెకౌట్ చేయండి. మీకు సోలో లెవెలింగ్ ప్లే లిస్ట్ కూడా ఉంటది. సోలో లెవెలింగ్ గురించి మీకు ఏవేవి తెలియదో అన్నీ కూడా ఆల్మోస్ట్ దాంట్లో కవర్ చేశా. మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, అంతే మరి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసేసా సీజన్ 2ది ఎప్పటినుంచో. సో, ఒకసారి చెకౌట్ చేయండి. ఆల్రెడీ చెప్పా కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజైతే ఎపిసోడ్ 7 కూడా రిలీజ్ చేస్తా. దాంతోని 7 ఎపిసోడ్స్ లాగా అయిపోతాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఛానెల్‌కి కొత్తగా వస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. దట్స్ ఇట్. బై బై. మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.